మందిని ఆదుకోవచ్చు. నా వంతుగా సమాజానికి ఏదో రకంగా సేవ చేయాలనే భావనతోటి సమాజ రంగంలోకి ప్రవేశించాను. అదేవిధంగా నాకు తోచిన సహాయం చిన్నప్పటి నుంచి మా నాన్నగారు వ్యవసాయ పరంగా చాలామందికి సహాయం చేసినారు. మా నాన్నగారి వల్లనే నాకు కూడా సేవాభావం అనేది అలమరుస్తున్నా. ప్రతి ఒక్కరు వచ్చిన వారిని అన్నం అనే తాడుతోటి ప్రతి ఒక్కరికి అన్నం పెట్టించేది. అదే ఆలాపన నాకు కూడా ఎవరికైనా ఆకలి అన్న వారికి అన్నం పెట్టడం, నిత్యావసర సరుకులు ఇవ్వడం, వారికి ఏదైనా బాధ ఉంది అంటే అదేవిధంగా తీరవడం నాకు ఒక చిన్నప్పటి నుంచి అది అలవాటుగా మారిపోయింది. కరోనా టైంలో ఎన్నో సేవలు కార్యక్రమాలు చేసినాను. అంటే బతికిన 4 రోజులైనా సమాజం కోసం బతకాలనే నిర్ణయం తీసుకున్నాను. దానికి ఎన్ని వేల కార్యక్రమాలు చేసిన నాకు తోచిన సహాయం అంటే నేను ఉన్నదాన్ని కాదు, నాది కూడా లేని కుటుంబమే. కానీ ఈ సమాజానికి నేను ఏదో ఒకటి చేయాలన్న తాటితోటి నేను జీవిస్తూనే ఉంటానని నేను కోరుకుంటున్నాను. కరోనా టైంలో నిత్యావసర సరుకులే కానీ, కూరగాయలే కానీ, టిఫిన్లే కానీ, అన్నం ప్యాకెట్లే కానీ సందులో తిరిగి కూడా ఇచ్చినాను. అదేవిధంగా కరోనా బారిన పడిన వాళ్ళకు కూడా మెడిసిన్ ఫ్రీగా ఇచ్చినాను. నాకు తోచిన సహాయం చేసినాను. అదేవిధంగా తర్వాత సెకండ్ బిట్లో కూడా నేను ఇన్ని కార్యక్రమాలు చేసినాక కూడా అనుకోకుండా నేను కోమాలోకి వెళ్ళిపోయిన పరిస్థితి వచ్చింది. 1 మంత్ నేను కోమాలో ఉండి నన్ను బతికించిన వాళ్ళు సంరక్షణ హాస్పిటల్ శిశుపాల్ రెడ్డి సార్ గారు, శ్రీనివాస్ రెడ్డి సార్ గారు, నవీన్ రెడ్డి సార్ గారు, వీళ్ళందరూ నాకు సపోర్ట్గా ఉండి నన్ను బతికించినందుకు కూడా ఈ హాస్పిటల్ వీళ్ళందరికీ జీవితాంతం నేను రుణపడి ఉంటానని కోరుకుంటున్నాను. ఇవి చేసినాక వీటికి తగ్గ ఫలితము నేను ఆశించకుండానే మనం చేసే ప్రతి ఒక్కటి ఏ మంచి పని చేసినా మనకు నిదానంగానైనా మంచిగా జరుగుతుందన్న ఉద్దేశం నాకు మాత్రం కొంద ఉండింది. ఎందుకు చేస్తున్న సేవలను గుర్తించి పుడమి సాహితీ వేదిక